ప్రైజ్ ద లార్డ్. ఆమోస్ గ్రంథం ఉపోద్ఘాతం. ఇందులో మూలాంశం ఏంటంటే ఉద్దేశం ఏంటంటే ఉత్తర దేశపు రాజు అయినటువంటి ఇజ్రాయేలులో వారి యొక్క సుఖభోగములకును విగ్రహారాధనకులను మరి పేదలను హింసించుటకును వచ్చు న్యాయ తీర్పును చెప్తూ ఉన్నాడు గ్రంథకర్త ఆమోస్ గారు. దీన్ని ఉత్తర రాజ్యమున ఇజ్రాయేలుకు ప్రతి దేవుని బిడ్డ కొరకు కూడా ఇది వ్రాయబడినటువంటి గ్రంథం. అలాగే ఇజ్రాయేలులో మరి రెండవ యెరోబామును యూదాలో ఉజ్జియాయు ఏలినటువంటి కాలం క్రీస్తుపూర్వం 760-750లో రాయబడినటువంటి కాలం. గత చరిత్ర ఏంటంటే ఐశ్వర్యవంతులు ఇజ్రాయేలులో సమృద్ధిగా జీవించారు, పేదలైతే హింసించబడి బానిసలుగా అమ్మబడ్డారు. త్వరలో ఇజ్రాయేలును అస్సూరు చెరగొనిపోయి ఐశ్వర్యవంతులు బానిసలుగా కొనిపోబడతారు. ఇందులో ముఖ్య వచనం ఏంటంటే 5వ అధ్యాయం 4వ వచనం, న్యాయము నీటి వలె నీతి ఎండిపోని నది వలెను పొర్లి రానున్నది. ముఖ్యమైనటువంటి మనుషులు ఎవరంటే ఆమోసు, యాజకుడైనటువంటి అహజ్యా, రెండవ యెరోబాము. ఇందులో ముఖ్యమైనటువంటి స్థలాలు ఏంటంటే బేతేలు, సమరయ. ఇందులో ప్రత్యేకతలు ఏంటని మనం చూసినట్లయితే మరి గోధుమ పంట మోపులచే మరి నిండు బరువుగా ఏర్పడిన బండి 2:13లో ఉంటుంది. గర్జించు సింహం 3:18లో ఉంటుంది. అలాగే సింహపు నోటు నుంచి విడుదల అది 3:12లో ఉంటుంది. క్రొవ్విన బాసాను ఆవురు 4:1లో ఉంటాయి. పండ్ల గంప 8:1 మొదలైనటువంటి కాపరి వ్యవసాయకుడు లాంటి జీవిత అనుభవాలను ఇక్కడ అలంకార ప్రయోగంగా మరి ఆమోసు ఇక్కడ ఉపయోగించాడు అన్నమాట. ఇక్కడ మీరు గమనించినట్లయితే ప్రియులరా, ఈ పరిశుద్ధ గ్రంథంలో ఇది ఆమోసు గ్రంథం 30వ గ్రంథం అన్నమాట. ఇందులో 9 అధ్యాయాలు ఉన్నాయి, 146 వచనాలు ఉన్నాయి, 28 ఆజ్ఞలు ఉన్నాయి, 31 ప్రశ్నలు ఉన్నాయి, 2 వాగ్దానాలు ఉన్నాయి, 117 హెచ్చరికలు ఉన్నాయి, 121 ప్రవచనాలు ఉన్నాయి. ఇందులో 8 ప్రవచనాలు నెరవేరాయి, 113 ప్రవచనాలు నెరవేరినవేమో 113, నెరవేరలేనటువంటి ప్రవచనాలు 8 ఉన్నాయి. మరి దేవుని నుంచి ప్రత్యేకమైనటువంటి సందేశాలు ఇందులో మనకి 35 కనిపిస్తూ ఉన్నాయి. చాలా జాగ్రత్తగా వినాలని ప్రభు పేరట మన చేస్తూ ఉన్నాను. పిల్లలు గమనించాలి, ఇక్కడ ఇది మరి ఇజ్రాయేలుకు తృప్తికరమైనటువంటి ఒక పరిపాలన ఏర్పడిన కాలంలో ఆమోసు తన సేవను చేశాడు. వాణిజ్య సమృద్ధి అయినటువంటి మరి ధన సమృద్ధి చెందినటువంటి కాలం. అయితే సమృద్ధికి మధ్య అల్పకాల సుఖభోగములను దుర్నీతి అధికమైపోయాయి. సో ఈ యొక్క విషయాలు దృష్టిలో పెట్టుకొని మీరు గమనించాలి. ఇజ్రాయేల్ రాజు అయినటువంటి రెండవ యెరోబాము కాలంలో యూదా రాజు అయిన ఉజ్జియా కాలంలో సేవ చేసిన ప్రవక్త ఆమోసు. యోనా, హోసేయ, ఆమోసుకు మరి వీళ్ళంతా కూడా సమకాలికులు అన్నమాట. ఎవరు? యోనా, హోసే, వీళ్ళంతా కూడా. యోనా, హోసేయ ఉత్తర రాజ్యాలకి అనగా ఇజ్రాయేలుకు ప్రవక్తలు. యెషయా, మీకా దక్షిణ రాజ్యమైనటువంటి యూదా రాజ్యానికి వీళ్ళ ప్రవక్తలు అన్నమాట. ఆమోసు ప్రవచనాల్లో దేవుడు ఈ సర్వలోకానికి సార్వభౌముడు, మహాపరిపాలకుడు. దేవుని జాతులన్నీ కూడా దేవుని చేతిలో ఉన్నాయి. ప్రతి జాతికి కూడా దేవుడు అనుగ్రహించినటువంటి వెలుగు కొలది దేవుడు వారిని లెక్క అడుగుతాడు. ఈ యొక్క సత్యాన్ని మీరు గ్రహించాలని ప్రభు పేరట మనం చేస్తున్నాం. ఆమోసు 3:3లో సమ్మతింపకుండా ఇద్దరు కూడి నడుతురా అంటే ఇద్దరు అనుకోకుండా, సమ్మతి లేకుండా ఇద్దరు కూడి నడవలేరు కదా. ఆ రోజుల్లో ప్రజలకు బాగా ఆస్తిపాస్తులు ఉన్నాయి, అందరికీ కూడా సమృద్ధి ధనధాన్యాలు ఉన్నాయి. అయినా కూడా దేవుని శిక్ష వారి మీదకి రాబోతుందని చెప్పి ఆమోసు ప్రవచించాడు. మీరు గమనించాలి, ఆయన ప్రవచించాడు. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం అన్నమాట. ఇక్కడ సుఖభోగాసక్తులై దేవుని మరచినటువంటి జాతులు దేవుని శిక్షను తప్పించుకోజాలవు. ఈ యొక్క సత్యాన్ని ప్రతి వారు కూడా గ్రహించాలన్నమాట. ఇక్కడ ఆమోసు ఒక గ్రామీణ బోధకుడు. అతని పుట్టుపూర్వోత్తరాలు సరిగా గ్రహించినటువంటి వారికి అతనిపై ప్రేమ, ఆదరాభిమానాలు తప్పకుండా కలుగుతాయన్నమాట. ఎందుకంటే ఆమోసు ఇక్కడ మనం చూసినట్లయితే దక్షిణ రాజ్యమైనటువంటి యూదాలో జన్మించాడు. ఆయన ఉత్తరాది రాజ్యానికి మరి ప్రవచన ప్రబోధాలు చేశాడు. రాజుగారికి నేరుగా బోధ చేసినటువంటి ప్రవక్త ఆమోసు. చుట్టుపక్కల రాజ్యాలకి, జాతులకి దేవుడు మరి ఇక్కడ
కఠినమైనటువంటి శిక్ష విధించబోతున్నాడు. ఆమోసు విశ్వవ్యాప్తమైనటువంటి అవగాహన కలిగినటువంటి ప్రవక్త. లోకమంతటికి కూడా కలగబోయేటువంటి శిక్షా విధి, దేవుని సార్వత్రికమైనటువంటి ప్రణాళిక మొదలైనటువంటి ఆమోసు ప్రవచనాలు అంతర్లీనమై ఉన్నాయి. సుదూర భవిష్యత్తులో చూడగలిగినటువంటి ప్రపంచ నేత్రములు కలిగినటువంటి ప్రవక్త ఆమోసు. ఆమోసు గ్రంథం 1:1 చూసినట్లయితే, యూదా రాజు అయినటువంటి ఉజ్జియా దినములలోను, ఇజ్రాయేల్ రాజుకు యెహోయాసు కుమారుడైన యెరోబాము దినములలోను భూకంపములు కలుగుటకు 2 సంవత్సరముల ముందు ఇజ్రాయేలీలను గూర్చి తెకోవాలోని పశుల కాపరులలో ఆమోసునకు కనబడినటువంటి దర్శన వివరములు అని అక్కడ రాయబడింది. ఇక్కడ తెకోవా ఆమోసు జన్మస్థలం. ఆమోసు గారి జన్మస్థలం ఏంటంటే తెకోవా. ఇక్కడ యెరూషలేముకి దక్షిణంగా 10 కిలోమీటర్ల దూరంలో బెత్లెహేము ఉన్నది. బెత్లెహేము అనేటువంటి ఊరి పేరు అందరికీ చిరపరిచితమైనటువంటి ఊరి పేరే బెత్లెహేము అంటే. 5వ అధ్యాయం 2వ వచనం చూసినట్లయితే, మీకా 5:2లో, బెత్లెహేము ఎఫ్రాతా యూదావారి కుటుంబము, నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇజ్రాయేలీలను ఏలబోవాడు నీలో నుండి వచ్చును. పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమగుచుండెను. ఇది గమనించాలి ప్రియులారా. 5వ అధ్యాయం 2వ వచనం ఉన్నటువంటి విషయాన్ని మనం గమనించినట్లయితే, బెత్లెహేముకు దక్షిణంగా 10 కిలోమీటర్ల దూరంలో మరొక గ్రామం ఉన్నది. ఆ ఊరి పేరు తెకోవా. ఇది మారుమూల గ్రామం. అది ఎవరికి కూడా తెలియదు. బెత్లెహేము లాగా ఇది ప్రసిద్ధి కలిగినటువంటి ఊరు కాదనమాట. అది ఎవరికి తెలియదు. పాత నిబంధన మొత్తంలో ఆమోస్ అనేటువంటి పేరు కూడా ఎక్కడా కూడా కనిపించదు, వినిపించదు మనకి. అయితే లూకాసు వార్తలో మరియ వంశావళిలో ఆమోసు అనేటువంటి పేరు ఉంది. మీరు గమనించారు లేదు? కానీ అతనికి ప్రవక్త ఆమోసుకు, మరి ఈ ప్రవక్త ఆమోసుకి ఎటువంటి సంబంధం లేదనమాట. గమనించాలి. అతనికి ఈ ప్రవక్త ఆమోసుకి ఎటువంటి సంబంధం లేదనమాట. ఆమోసు పుట్టినటువంటి తెకోవ గ్రామం చెప్పుకోదగ్గ ఊరేమి కాదు. ఈ సత్యం మనం గ్రహించాలి. తర్వాత సౌలు రాజు దగ్గర నుంచి పారిపోయి దావీదు ఈ తెకోవ ఊరులో దాక్కున్నాడు. ఈ ఊరు ఒక గుట్ట మీద ఉన్నటువంటిది. మృత సముద్రం అంచు వరకు కూడా వ్యాపించినటువంటి భయంకరమైనటువంటి ఎడారిని ఈ గుట్టపై నుంచి చూడవచ్చు అనమాట. హల్లెలూయా. ఇక్కడ ఇది రాత్రిళ్ళు వన్యప్రాణులు తిరుగులాడేటువంటి ఎడారిది. దేశ దిమ్మర్లు గుంపులుగా తిరుగుతూ అక్కడక్కడ డేరాలు వేసుకునేటువంటి మరి అలికిడి పగటి వేళ వినబడుతుందన్నమాట. ఇది నల్లరేగడి భూమి. ఒంటరిగా ఎవరు కూడా ప్రయాణించరు. అది దీని యొక్క చరిత్ర. ఇక్కడ గుంపులు గుంపులుగా ప్రయాణించేటువంటి సార్థ వాహనాలు మనకు కనిపిస్తాయి. నిర్మానుష్యమైనటువంటి భయం గొలిపేటువంటి ప్రాంతీయ భూములు దూరం నుంచి మనకి కనిపిస్తూ ఉంటుంటాయి. ఈ రోజున దగ్గరలో ఉన్నటువంటి మసాదా అనేటువంటి జానపదం గుర్తించదగినటువంటిది, కానీ తెకోవా కనబడదు అనమాట. మృత సముద్రం తీరం పొడుగునా కూడా ఈ రోజున ఇజ్రాయేలు నిర్మించినటువంటి రహదారి అరాదు మీదుగా హెబ్రోను బెత్లెహేము వరకు కూడా పొడిగించబడింది. గమనించాలి. అయితే తెకోవా మారుమూలగా ఎక్కడో ఉంది. తెకోవా అనేటువంటి మాటకు అర్థం విడిది స్థలం అని అర్థం అనమాట. తెకోవా అంటే విడిది స్థలం అని అర్థం అనమాట. ఉత్తర రాజ్యమైనటువంటి ఇజ్రాయేలుకు చెందినటువంటిది సమరయ ప్రాంతం. ఇక్కడ ఆమోసు గ్రంథం 7వ అధ్యాయం 10-15 వచనాల వరకు మనం చదివినట్లయితే, ఆమోసు సమరయ ప్రాంతంలో చేసినటువంటి ఆ సేవా వివరాలు మనకు చాలా సంక్షిప్తంగా మనం అక్కడ చూడగలుగుతాం అన్నమాట. అప్పుడు 7వ అధ్యాయం 10వ వచనం, బేతేల్లో యాజకుడైనటువంటి అమజ్యా ఇజ్రాయేలు రాజైనటువంటి యెరోబామునకు వర్తమానం పంపి, ఇజ్రాయేలీల మధ్య ఆమోసు నీ మీద కుట్ర చేయుచున్నాడు. యెరోబాము ఖడ్గము చేత వచ్చుననియు ఇజ్రాయేలీలు తమ దేశమును విడిచి చెరలోనికి పోదురనియు ప్రకటించుచున్నాడు. అతని మాటల దేశము సహింపజాలదని తెలియజేశాను. మరియు అమజ్యా ఆమోసుతో ఇట్లన, దీర్ఘదర్శి తప్పించుకొని యూదా దేశమునకు పారిపోము, అచ్చటనే భత్యము సంపాదించుకొను, అచ్చటనే నీ వార్త ప్రకటింపుము. 7వ అధ్యాయం 13వ వచనం, బేతేలు రాజు యొక్క ప్రతిష్ఠిత స్థలము రాజధాని పట్టణం అయినందున నీవికను దానిలో నీ సువార్త ప్రకటన చేయకూడదు. అందుకు ఆమోసు అమజ్యాతో ఇట్లా, నేను ప్రవక్తనైనను కాను, ప్రవక్త యొక్క శిష్యుడినైనను కాను, కానీ పశువుల కాపరుడైనటువంటి నేను మేడి పండ్లు ఏరుకునేటువంటి వాడను అని చెప్పి ఇక్కడ ఆమోసు గారు చెప్తూ ఉన్నాడు. నా మందలను నేను కాసుకొని చుండగా యెహోవా నన్ను పిలిచి, నీవు పోయి నా జనుడు ఇజ్రాయేలు వారికి ప్రవచనం నాతో సెలవిచ్చెను. ఏంటంటే ఆమోసు ఒక పశువుల కాపరి, అడవి గొర్రెలను మేపుకునేటువంటి వాడు. గొర్రెలకు మరి ఉన్నికి ఆ ప్రాంతంలో మంచి గిరాకీ ఉంది కాబట్టి, అది చలి దేశం కాబట్టి అందరికీ ఉన్ని బట్టలు దుప్పట్లు చాలా
అవసరం ఉంటుంది. అందుకని గొర్రెలను పెంచి ఉన్ని అమ్ముకునేవారు. ఆమోసు మేడి పండ్లు ఏరుకునేటువంటి వాడు. అరణ్యంలో అంజూరపు చెట్లు పెరుగుతూ ఉంటుంటాయి, మనకు అందరికీ తెలుసు. వీటిని అత్తి పండ్లు అని కూడా అంటుంటారు. అలాగే ఆమోసు ఒక కర్షకుడు, బాగా అటు ఇటు తిరిగేటువంటి వాడు, కష్టించి పని చేసుకునేటువంటి వాడు. ఆ ప్రాంతాలన్నీ ఆమోసుకు పరిచితమైనటువంటివే. బేతేలు పరిసరాల్లో అతని బోధ విన్నటువంటి వారు విస్తుపోయారు. ఆమోసు ఖండితంగా మాట్లాడుచూ ఉన్నాడు. సాంప్రదాయ బోధకుడు వలె అతడు ఆమోస్ గారు మాట్లాడట్లేదు. ఇక్కడ మనం గమనించినట్లయితే అతని యొక్క శైలి విలక్షణమైనటువంటిది. ఆమోసు ప్రవచనాలు కొందరికి కోపం తెప్పించాయి. ఆమోసు దేవుని వాక్యాన్ని ఎంతో ధైర్యంగా బోధించాడు. కొంతమంది అతని యొక్క బోధన విని నిజంగా పశ్చాత్తాపడ్డారు. కొంతమంది అయితే మరి దేవుని తట్టు తిరిగారు. కొంతమంది వ్యతిరేకత చూపుతారు ఎప్పుడైనా కూడాను. అయితే ఇక్కడ సాంప్రదాయకమైనటువంటి వాదులు అతని యొక్క సందేశానికి కలవరపడ్డారు. ఏదంటే ఆచారంగా వెళ్తారో వాళ్ళందరికీ కూడా కలవరం అనిపించింది. బేతేల్లో ఈ యొక్క బయలు పూజ చాలా ఎక్కువగా జరుగుతుంటుంది. వాళ్ళు ఏం చేస్తారంటే ఒక బంగారపు లేగదోడం చేసుకొని ఆ యొక్క విగ్రహాన్ని అక్కడ పెట్టుకుని వాళ్ళు చూస్తూ ఉన్నారు. ఆ బయలుని వాళ్ళంతా కూడా ఆరాధించేవారు. అలా బయలుని ఎవరైతే ఆరాధిస్తున్నారో వాళ్ళంతా కూడా ఒకటయ్యారనమాట. ఆమోసును అక్కడి నుంచి ఎలాగైనా సరే తరిమేయాలని చెప్పి కుట్ర పన్నారు. కొంతమంది అయితే ఆ మత నాయకులు అత్యవసరమైనటువంటి సమావేశాల్లో కూడా మరి ఏర్పాటు చేసుకుని ఆమోస్ గారికి వ్యతిరేకంగా తీర్మానాలు చేశారు. ఎలాగైనా సరే ఆమోస్ గారిని ఆ ప్రాంతం నుంచి తరిమేయాలని చెప్పి ఎన్నో గట్టి ప్రయత్నాలు చేశారు వాళ్ళంతా కూడా. ఇక్కడ ఆమోసును తన ధోరణిని మార్చుకోవాలని చెప్పి మరి నువ్వు బోధించే విధానం ఇలా కాదు, నువ్వు మార్చుకో అని చెప్పేసి బెదిరించారు కూడా. ఆమోస్ గారికి అన్నపానాలు మరి సహాయ సహకారాలు అందించబడవని చెప్పేసి అన్నారు. నీ ఊర్లో ఉంటే నీకు కార్డు ఉండదు, లేకపోతే ఇలాగా చాలా బెదిరించడం జరిగిందనమాట. ఆమోసు బోధ వినడానికి జనం ఎలా ఉండేవారంటే తండోపతండలుగా వచ్చేటువంటి వారంట. హల్లెలూయా, వస్తూ ఉన్నారు. నా ప్రియులారా గమనించాలి, మత నాయకులకి అసూయ కలిగింది. అదేంటి, ఈ పశువులు కాపర్లు చెప్తుంటే జనాలు తండోపతండలుగా వెళ్తున్నారు, మనం మత నాయకులమైండి బోధకులమైండి మన బోధ ఎవరు వింటలేదని చెప్పేసి వాళ్ళందరికీ అసూయ కలిగిందంట. ఎదుటి వ్యక్తి అభివృద్ధి చెందుతున్నప్పుడు ఆనందించేటువంటి వాడు ఆత్మీయుడు, ఎదుటి వ్యక్తి అభివృద్ధి చెందుతున్నప్పుడు అసూయ చెందేటువంటి వాడు మరి సైతాన్ బిడ్డ అనమాట. ఇక్కడ ఆమోసు సేవను నాశనం చేయడానికి పూనుకున్నారు వాళ్ళంతా కూడా. అయినా కూడా దేవుడు ఆమోస్ని ఎంతో హెచ్చించాడు, ఆశీర్వదించాడు. మత నాయకులు ఒక రాయబారిని ఆమోసు వద్దకు పంపించారు. ఎవరు అనుకుంటున్నారు? అతని పేరే అమజ్యా. అమజ్యా వేషధారి, వాక్చాతుర్యం అతనికి ఉంది. అతనికి పండితుడు అని కూడా ఒక గర్వం ఎంతో ఉందన్నమాట. అమజ్యా కపట భక్తుడు. అతడు ఆమోసును కలుసుకొని మాట్లాడటానికి పంపబడ్డాడు అనమాట. మంచి చేసేటువంటి కాదు, అతను కీడు చేసేటువంటి వాడు. గమనించాలి. ఇక్కడ మొదట అతడు 2వ యెరోబోము దగ్గరికి వెళ్ళాడు. అతనికి ఆమోసు గురించి చాడీలు చెప్పాడు. 7వ అధ్యాయం 10వ వచనం చూసినట్లయితే అక్కడ అప్పుడు బేతేలులోని యాజకుడైనటువంటి అమజ్యా ఇశ్రాయేలు రాజైన యెరోబోమునకు వర్తమానం పంపి, ఇశ్రాయేలుల మధ్య ఆమోసు నీ మీద కుట్ర చేయుచున్నాడు అని చెప్పి ఇక్కడ చెప్తున్నాడు. 11వ వచనం కూడా చదువుదాం మనం. యెరోబోము ఖడ్గము చేత చచ్చుననియు ఇశ్రాయేలీయులు తమ దేశమును విడిచి చెరలోనికి పోవుదురని ప్రకటించుచున్నాడు. అతని మాటల దేశమును సహింపజాలవని చెప్పి తెలియజేసెను. ప్రియులు గమనించాలి, అమజ్యా చెప్పిందంతా అబద్ధమే. ఆమోసు అలా చెప్పలేదు. 7వ అధ్యాయం 11వ వచనం చూసినట్లయితే యెరోబోము ఖడ్గము చేత చచ్చుననియు ఇశ్రాయేలు తమ దేశమును విడిచి చెరలోనికి పోవుదురని ప్రకటించుచున్నాడు. అతని మాటలు దేశము సహింపజాలదు అని చెప్పి తెలియజేశాడంట. ఇక్కడ ఆమోసు చెప్పింది అక్షరాల నెరవేరింది. 2వ యెరోబోము ఆమోసు ప్రవచనము నమ్మలేదు. యెరోబోము మనమడు ఖడ్గమునకు గురైపోయి హతుడైపోయాడు. అంతటితో యెరోబోము సంతతి అంతా కూడా అంతమైపోయింది. ఇక్కడ దేవుని యొక్క సత్యానికి వక్ర భాషను చెప్తున్నాడు అమజ్యా. ఇతడు మత రాజకీయాలు ఆరితేరినటువంటి వాడు. రాజుకు లేనటువంటి మాటలను కల్పించి చెప్తూ, రాజుగారికి లేని మాటలన్నీ కూడా కల్పించి చెప్తున్నాడు. అమజ్యా మరొక ఇద్దరిని వెంటబెట్టుకుని మరి వెళ్ళాడనమాట. వారు ఎవరు అనుకుంటున్నారో అబద్ధ ప్రవక్తల స్నేహితులు. అబద్ధాలలో ఉంటారు కదా, వారు కూడా అబద్ధ ప్రవక్తలే. వాళ్ళని వెంటేసుకుని వెళ్ళాడు. ఇక్కడ దేవుని సత్యానికి వక్ర భాషను చెప్తున్నాడు అమజ్యా గారు. ఇది గమనించాలి. అబద్ధ ప్రవక్తలను వెంటేసుకుని వెళ్ళాడు. 7వ అధ్యాయం 12వ వచనం. మరియు అమజ్యా ఆమోసుతో ఇట్లనను, దీర్ఘదర్శి తప్పించుకొని యూదా దేశమునకు పారిపోము, అచ్చటనే బత్తెము సంపాదించుకొనుము, అచ్చటనే వార్త ప్రకటించుము. రాజు యొక్క ప్రతిష్ఠిత స్థలము రాజధాని పట్టణమై ఉన్నందున నీవికను దానితో నీ వార్త ప్రకటన చేయకూడదు. అమజ్యా రాజకీయాలు మాట్లాడుతున్నాడు ఇక్కడ.
దేవుని వాక్యం కాదు, ప్రవచనం కాదు. అమజ్య రాజకీయాలు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియులారా, ఈరోజున చాలామంది పరిస్థితి ఇలాగ ఉంది. 12వ వచనం, మరియు అమజ్య ఆమోసుతో ఇట్లను, దీర్ఘదర్శి తప్పించుకుని యూదా దేశమునకు పారిపోము, అచ్చడినే బతుము సంపాదించుకును, అచ్చడినే నీ సువార్త ప్రకటించుము అని ఆయన చెప్తూ ఉన్నాడు. వింటూ ఉన్నారా? ప్రియులు గమనించాలి. బేతేలు రాజు యొక్క ప్రతిష్ఠిత స్థలము, రాజధాని పట్టణమై ఉన్నందున నీవికను దానిలో నీ వార్త ప్రకటన చేయకూడదు. హల్లెలూయా. ఆమోసు గ్రంథం 7వ అధ్యాయం 13వ వచనం మనం చదువుకుంటూ వచ్చినాం. గమనించాలి ప్రియులారా, ఇక్కడ ఆమోసు ధనికులను లక్ష్య పెట్టలేదు. అతనికి ముఖ ప్రీతి మాటలు రావు, పొగడ్తలు రావన్నమాట. ఆమోసు దేవుడు చెప్పమన్నదే చెప్తాడు, ఎవరికి బెదరడు. హల్లెలూయా. ఇక్కడ నాగరికులైనటువంటి వీరికి నీ బోధలు నచ్చు అని చెప్పి అమజ్య నేరారోపణ చేస్తున్నాడు. అయితే ఆమోసు దేవుని నీతిని తీర్పును బోధించాడు. 14వ వచనం, అందుకు ఆమోసు అమజ్యతో ఇట్లనను, నేను ప్రవక్తనైనను కాను, ప్రవక్త యొక్క శిష్యుడినైనను కాను, కానీ పశువుల కాపరినైనటువంటి నేను మేడి పండ్లు ఏరుకున్నటువంటి వాడను. నా మందలను నేను కాసుకొని చుండగా యెహోవా నన్ను పిలిచి, నీవు పోయి నా జనులకు అగు ఇజ్రాయేలు వారికి ప్రవచనము చెప్పుము అని చెప్పి నాతో దేవుడు చెప్పాడు. బేతేలు ప్రాంతీయులు ప్రతిఘటన చాలా బలంగా ఉంది. 2వ యెరోబాము అతని చుట్టూరా ఉన్నటువంటి అధికారులు భయంకరమైనటువంటి వన్యమృగాల వంటి వారు. ఇక్కడ 3వ అధ్యాయం 8వ వచనం, యాకోబు 3:8 చూసినట్లయితే అది మరణకరమైనటువంటి విషయంతో నిండినటువంటిది, అది నిరర్గళమైనటువంటి దుష్టత్వమే. హల్లెలూయా. 7వ అధ్యాయం 14వ వచనం, ఆమోసు, అందుకు ఆమోసు అమజ్యతో ఇట్లనను, నేను ప్రవక్తని కాను అని అక్కడ చెప్తూ వచ్చినాడు. ప్రియులు గమనించాలి. ఆమోసు యొక్క సేవలో ఉన్నటువంటి గెలుపు రహస్యం దేవుని పిలిపే. అదే అతని యోగ్యత, అర్హత. ఏదైనా సేవకునికైనా సరే ఉండవలసినటువంటి, ఏ దైవ సేవకునికైనా సరే ఉండవలసినటువంటి లక్షణం ఏంటంటే ఇదనమాట. ఆమోస్ గారిలో ఉన్నటువంటిది ప్రతి దైవ సేవకుల్లో ఉండవలసినటువంటి లక్షణం అన్నమాట. పిలిచినటువంటి దేవుడు నమ్మదగిన వాడు కాబట్టి ఆమోసు అంత ధైర్యంగా మాట్లాడగలిగాడు. ఆమోసు దైవజనుడు, దేవుని ప్రవక్త, దేవుని మూలంగా పలికాడు. హల్లెలూయా. దేవుడు చెప్పిందే పలికాడు. ఇజ్రాయేలు ప్రజలకు మతం ఉంది కానీ వారు ఆత్మయందు మృతులే. వారి పాపములను దేవుడు చూచి చూడనట్లు విడవడు. వారు దేవుని ధర్మశాస్త్ర నియమాలను మీరుచూ ఉన్నారు, దేవునికి అవిధేయులవుచున్నారు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం ప్రియులారా, గమనించాలి. వారి మోసం, దౌర్జన్యం, బీదలను అనగదొక్కడం, ఇలాంటి పాపాలు వారిలో మరి పెచ్చిరిల్లిపోతూ ఉన్నాయి. ప్రవక్త ద్వారా దేవుడు వారిని గద్దిస్తూ ఉన్నాడు, వారి జాతీయ పాపాలను ఖండిస్తూ ఉన్నాడు. ఆమోసు గ్రంథం 5వ అధ్యాయం 21వ వచనం చూసినట్లయితే, మీ పండుగ దినములు నేను అసహించుకొనుచున్నాను, వాటిని నీచముగా ఎంచుచున్నాను, మీ వ్రత దినములలో కలుగు వాసనను నేను ఆగ్రానింపనొల్లను అని చెప్పి ఇక్కడ దేవుడు చాలా స్పష్టంగా చెప్తున్నాడు. ఆమోసు 5:2 నాకు దహన బలులైనను నైవేద్యములను మీరు అర్పించినను నేను వాటిని అంగీకరింపను, సమాధాన బలులుగా మీరు అర్పించి కొవ్వినటువంటి పశువులను నేను చూడను అంటున్నాడు దేవుడు. ఇక్కడ ఇప్పుడు గమనించాలి, ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం అన్నమాట. ఇక్కడ నీళ్లు పారినట్లుగా మరి తొలగిపోని మీ స్వరమండలం నాదం వినుట నాకు మనస్సు లేదు అంటున్నాడు దేవుడు. నీళ్లు పారినట్లుగా న్యాయం జరుగునీయుడి, గొప్ప ప్రవాహములైన నీతిని ప్రవహింపనీయుడి అని ఆమోసు 5:24లో దేవుడు చెప్తున్నాడు. ఆమోసు ప్రవచించినటువంటి రోజుల్లో శాంతి లేదు, సమాధానం లేదు. వారు కృత్రిమ శాంతిని తమకు తామే కల్పించుకున్నారు. ఉత్తరాన అస్సూరును కూర్చున్నటువంటి భయం, ఏ నిమిషంలోనైనా సరే అస్సూరు ఉత్తర రాజ్యం మీద దండెత్తవచ్చు అనేటువంటి విషయం మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఆమోసు ప్రవచించిన రోజుల్లో శాంతి లేదు, సమాధానం లేదు. వారు కృత్రిమైనటువంటి శాంతిని తమకు తామే కల్పించుకున్నారు. ఉత్తరాన అస్సూరును కూర్చున్నటువంటి భయం, ఏ నిమిషంలోనైనా సరే అస్సూరు ఉత్తర రాజ్యం మీద దండెత్తవచ్చు. 500 సంవత్సరాల కాల వ్యవధిలో ఈ చిన్న రాజ్యాన్ని అస్సూరు నాశనం చేస్తుంది. అయినా కూడా ఇజ్రాయేలు కళ్ళు తెరవడం లేదు, ఊరికే శాంతి అని చెప్పి నినాదాలు చేస్తూ ఉన్నారు. ఆమోసు 9:8 చూసినట్లయితే, ప్రభువు యెహోవా కన్ను ఈ పాపిష్టి రాజ్యం మీదను ఉన్నది, దానిని భూమి మీద ఉండకుండా నాశనం చేతును. 9:8 అయితే యాకోబు సంతతి వారిని, ఆమోసు 9:8 అయితే యాకోబు సంతతి వారిని సర్వనాశనం చేయక విడిచిపెట్టుదును, ఇదే యెహోవా వాక్కు. హల్లెలూయా. ప్రియులు గమనించాలి, ఆమోసు మాటలు కటువుగా ధ్వనించాయి. దేవుడు వారి పాపమునకు శిక్ష విధించడానికి సిద్ధంగా ఉన్నాడు. వింటున్నారా? సిద్ధంగా ఉన్నాడు. ఈరోజు నీ మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, ఏంటి నీ నిర్ణయం? దేవుని యొక్క మాట వినటానికి సిద్ధపడుతున్నారా, లేకపోతే దేవుని పక్కన పెడుతున్నారా? దేవుని మాటకు ఎవరైతే విని లోబడతారో వారిని దేవుడు దీవించి ఆశీర్వదిస్తాడు. నమ్మిన వారు పొందుకుందరు గాక. ఆమేన్.